కృషి క్లబ్ బలపరిచిన అభ్యర్థి భూపతి నవనీత నర్సయ్య గౌడ్. కృషి క్లబ్ నుంచి గత 20 సంవత్సరాలుగా మేము గ్రామానికి చాలా సేవ చేశాము. మేము పదవి కోసం రావట్లేదు, అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించడానికి వస్తున్నాము. మేము అందరము యువకులము, ఎంప్లాయ్ ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ సొంతగా తన డబ్బులు వేసుకొని ఊరికి డొనేషన్ చేస్తూ ఒక గ్రంథాలయం కూడా నిర్మించుకొని అలా ఉచిత ట్యూషన్ చెప్తున్నాం. ఈరోజు 40 మందికి కంటి ఆసుపత్రి, ఒక్కొక్కరికి 40,000 రూపాయలు అవుతాయి. వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించినాం మేము. అదేవిధంగా మెయిన్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం సమస్య అంటే 165 సర్వే నెంబర్. 165 సర్వే నెంబర్లో దగ్గరగా 100 ఎకరాలు, 180 ఎకరాలు, 180 ఎకరాలు, 100 ఎకరాలు గుట్టలు, 85 ఎకరాలు ఆల్రెడీ రైతులకు రిజిస్ట్రేషన్ చేసిన భూమి. 180 ఎకరాలు ఈరోజు పోతుంది. ఫ్యాక్టరీలు అంటారు, అవి పొల్యూషన్ అవుతాయి, ఊరంతా కూడా వల్లకాడైపోతుంది. అది ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీలు మనం ఆపాలంటే ఖచ్చితంగా మనం నిలబెట్టిన అభ్యర్థి భూపతి నవనీత నర్సయ్య గారిని మనం గెలిపించుకుంటే, స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకుంటే మేము ఖచ్చితంగా ఆ 180 ఎకరాలు వచ్చే ఫ్యాక్టరీలు మేము ఆపగలుగుతాం. మీరే ఆలోచించుకోండి ప్రజలారా. ఆ కంపెనీలు వచ్చినాయంటే మన ఊరంతా పొల్యూట్ అయ్యి ఖరాబ్ అయిపోతుంది, ఊరే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా భూపతి నర్సయ్య నవనీత గారికి ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మా యొక్క ప్రార్థన. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. థ్యాంక్ యూ.